హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో విట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025 స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవటానికి స్టూడెంట్స్కి మీ యొక్క పర్సనల్ మెయిల్ ఐడికి మెసేజెస్ వచ్చాయి. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆ స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవటానికి లింక్ కూడా నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తూ ఉన్నాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా ఆ లింక్ని క్లిక్ చేసి స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఈ విట్ అఫీషియల్ వెబ్సైట్లో మీ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయమంటుంది. ఆ తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు. అప్పుడు మీ యొక్క స్కోర్ కార్డు డిస్ప్లే అవుతుంది. ఇది స్కోర్ కార్డ్ అండి. ఈ స్కోర్ కార్డ్ లో స్టూడెంట్ యొక్క అప్లికేషన్ నెంబరు, క్యాండిడేట్ నేమ్ ఉంటుంది, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, సబ్జెక్టు, అలాగే విట్ ర్యాంక్ ఇచ్చారు. దీంతో పాటుగా ఇక్కడ కంగ్రాచులేషన్స్, యు ఆర్ షార్ట్ లిస్టెడ్ టు అటెండ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఓన్లీ ఇన్ విట్ ఏపీ అండ్ విట్ భోపాల్ అని ఇచ్చారు. అంటే ఈ స్టూడెంట్ విట్ ఏపీ అండ్ విట్ భోపాల్కి ఎలిజిబుల్ అయ్యారు. ఈ రెండు క్యాంపస్ల్లో మాత్రమే ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం ఉంది అని అర్థం. అంటే రిమైనింగ్ క్యాంపస్లో ఈ స్టూడెంట్కి అవకాశం లేదు అని. ఓకే. అలాగే కౌన్సిలింగ్ ఫేజు, ఏ ఫేజ్లో మీరు ఇక్కడ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనేది ఇచ్చారు. అలాగే కౌన్సిలింగ్ ఫీ లాస్ట్ డేట్ అండ్ టైమ్, కౌన్సిలింగ్ ఫీ మీరు కట్టడానికి లాస్ట్ డేట్ 17th జూన్ 5 PM ఇచ్చారు. అలాగే చాయిస్ ఫిల్లింగ్ డ్యూరేషన్, మీరు వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవటానికి 18th జూన్ ఉదయం 10 గంటల నుండి 19th జూన్ ఉదయం 10 గంటల వరకు, కేవలము ఒక రోజు మాత్రమే మీకు టైం ఇచ్చారు. అలాగే ఇక్కడ విట్లో ఎటువంటి మేనేజ్మెంట్ కోటా సీట్స్ కూడా ఉండవండి. ఇక్కడ విట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకుని మాత్రమే కౌన్సిలింగ్కి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి ఎటువంటి ఏజెంట్స్ కానీ, బ్రోకర్స్ కానీ, కౌన్సిలర్స్ కానీ ఎవరు లేరు అని చెప్తున్నారు. కాబట్టి ఎవరి దగ్గర కూడా మీరు దయచేసి మోసపోకండి. ఇది కేవలము ప్యూర్గా ఆన్లైన్ కౌన్సిలింగ్ పద్ధతిలో మాత్రమే జరుగుతుంది. మీకు ఏ ఏ క్యాంపస్లో అర్హత ఉందో, ఎలిజిబిలిటీ ఉందో కూడా ఇక్కడ మీకు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నారు. మీ యొక్క కౌన్సిలింగ్ ఫేజ్ నెంబర్ కూడా ఇచ్చారు. అంటే స్టూడెంట్కి వచ్చిన ర్యాంక్ని బట్టి ఇక్కడ ఫేజ్ ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్కి అంటే తక్కువ ర్యాంక్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఫేజ్ నెంబర్ 1, 2 అలా ఉంటుంది. కాబట్టి మీకు ఏ ఫేజ్లో ఉంది, ఏ డేట్స్లో ఫీజు కట్టాలి, ఏ డేట్స్లో కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనేది, ఈ మూడు దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చెక్ చేసుకొని మీరు ఇన్ టైంలో కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి. ఓకే. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.